కాశీ విశ్వనాథ, అంతా నీ దయ. ఆచార్య, ఒక్క తద్దినం భోజనానికే ఇలా చెబితే ఇంకా 2 తద్దినాలున్నాయి కదా, అవి ఎలా? నీ తత్త చెక్కనరా మహక్కూసావు గాని, ఇదిగో చూడు వాతాపి చూడను. ఒక్క చిటికడి వేసావంటే ఎక్కడ భోజనం అక్కడే చేరను. అది సరే, తద్దినాలు వీధి అంటూ వేల వీధి పట్టించేవురా? అబ్బే, ఈ వీధి దాటాలిగా కోర్ల వీధికి. నే వెళ్ళి అమ్మగారి కోసం కంద పట్టుకొస్తాను. అందాక మీరు ఆ తద్దినాల వీధిలో ఉండండి. సరే. మహాజనులారా, సూర్యాస్తమయము లోపల నేను మునిరుణమును తీర్చుకొనవలయను. కనికరించి మీలో ఎవరైనా ఈ సాధ్విని బానిసగా కొనండి. ఏమిటయ్యా నీ కంఠశోష? కాశీ పౌరులంటే ఏ కుబేరులో కోటీశ్వరులో అనుకొని ఘోష పెడుతున్నావు. నీకు కావలసిన డబ్బు ఈ పౌరులు అందరూ చేరినా సమకూర్చలేరు. ఆ కాశీ రాజు కాదు కదా, కాశీ విశ్వనాథుడే వచ్చినా అదంతే. నీ తస చెక్కనరా, నక్కలనారా లేకుండా ఏం కూసావు? నా ఎదుటే కాశీ పరువు తీసేస్తున్నావే. ఎంత డబ్బు కావాలేమిటి? ఆచార్య, మళ్ళా ఏదో పుట్టుకొచ్చి ఇలా కొట్టుకొచ్చారా ఏమిటి? ఓ, అమ్మగారిని ఇలా మంచి చేర్చుకోవడానికి దాచిని కొంటారా? కొనండి. ఎంత డబ్బు అయితే ఊరంతా మీదేగా, ఒక్క వీధి తిరిపించాలు. కొనండి. ఓయ్ ఓయ్ జియలు మహాకోతలు కోసేస్తున్నారే. ఈ దాసిని కొనాలంటే ఎంత డబ్బు కావాలో తెలుసా? ఒక పొడుగాటి బలవంతుడు ఒక నిడుపాటి ఏనుగుపై ఎక్కి ఒక రవ్వను పైకి రెవ్వున రువ్వితే ఎంత ఎత్తుపోవునో అంత ఎత్తు కుప్ప తనరాచి. ఓలప్పో, ఎంతాచా. సరే, మేము పోతామనుకో, నువ్వెలా మోస్తావు? ఒరే శిష్య, ఆయన మొయ్యలేకపోతే ఈ ఏనుగుల మీద ఎక్కించి పంపిద్దాం. అయ్యా బాబోయ్, ఈవేళ చూస్తే మీరు అంతవారులాగే ఉంది. ఆచార్య, ముందు ఈ సంగతి కనుక్కోండి. ఎంత చెడ్డ మొగుడు పెళ్ళాన్ని అమ్ముకుంటాడా, దీన్ని ఎక్కడైనా ఎత్తుకొచ్చాడా అని నా మీమాంచ. అయ్యా, మీరు పొరబడుతున్నారు. నేను హరిశ్చంద్రుడు. ఈమె నా భార్య చంద్రమతి. విశ్వామిత్ర మహర్షుల వారికి అయోధ్య రాజ్య సర్వస్వమును దానము చేసి నేడి స్థితిలో ఉన్నాను. హరిశ్చంద్ర మహారాజా, అయ్యో, ఎంత వారికి ఎంత గతి పట్టినది. అంతా ఈశ్వరమాయ. ఇదిగో, మీ చేతగానే తనానికి ఈశ్వరుని అంటే నేను ఒప్పను. ఈ హరిశ్చంద్రుడు చేసిన పని నాకు తెలియదు. లేని రుణాన్ని నెత్తిన పెట్టుకుని భార్య నమ్ముకుంటున్నాడు. అయ్యో, లేని రుణము కాదు స్వామి. యజ్ఞార్థము విశ్వామిత్ర మహర్షుల వారికి చెదరన ధనమును రాజ్యదానమునకు ముందే ఇచ్చుకున్నట్టు జరుగులేదు. అందుచేత అది రుణముగా నిలిచినది. అవునవును, నిలిపితే నిలవదు. నీవింత అమాయకుడు గనకనే ఆ విశ్వామిత్రుడు నిన్ను సాధిస్తున్నాడు. నన్ను వెంటబెట్టుకెళ్ళి ఇది న్యాయం కాదని వాదించు. ఆయన నోరెత్తకుండా నే చేస్తాను. ఆచార్య, ఇవాళ మీరు ఏం చేసినా చేసేట్టే ఉన్నారు. ఆయన ఒట్టి కౌచుకుడు, మీరు కాల కౌచుకులు. ఆయన ఎత్తి అంటే మీరు పత్తి అంటారు. అన్న మరి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అయితే హరిశ్చంద్ర, ఆ విశ్వామిత్రుడు డబ్బు రాబట్టడానికి ఈ వడుగుని నీకు దరువుగాడిగా పంపాడు కదూ? అవును స్వామి. అయితే ఈ ఉపాయం ఇది. ఆ డబ్బంతా ఇతగాడికి ఇచ్చేసానని ముందను, ఆ తర్వాత నేను చెప్తాగా. ఓయ్ జియా, నువ్వు అంతకు తెగిస్తే నేనైనా చేతగాని వాడిని. మీరిచ్చిన డబ్బు దారిలో దొంగలు కొట్టేశారని పచ్చి అబద్ధం ఆడతాను. హరికుడుగా, నీవు కూడా మా పక్షమే అయ్యావు. మరి న్యాయ బుద్ధి నాకు ఉందిగా. ముందే నేను ఈ ఉపాయం చెప్తే విన్నాడు కాదు. ఏమయ్యా హరిశ్చంద్ర, దేవుళ్లాగా వచ్చి చెప్తున్నాడు. ఆయన మాటైనా కాస్త వినవయ్యా. మా గురువు గారిది అంతా అన్యాయం. నువ్వు దానం చేస్తే దాన్ని రుణం కింద తిప్పి నానా తిప్పలు పెడుతున్నాడు. అయ్యలారా, దానమో రుణమో నెల దినములలో సొమ్ము చెల్లింతునని విశ్వామిత్ర మహర్షుల వారికి మాట ఇచ్చినాను. నీవిచ్చిన మాటే కదయ్యా, నీవే లేదంటే పోలే. నీకు పట్టింపెందుకు? నే రోజు చూస్తున్నానుగా. నా కళ్ళ ముందే దైవ సాక్షిగా నిజం చెప్తానన్న వాళ్ళంతా అబద్ధాలే చెప్పి నిగ్గుకుపోతున్నారు. విప్రోత్తమ, మీరు సర్వజ్ఞుడు. నాకిట్టి బోధలు చేయుట పాడియా. అసత్యమునకు మించిన మహాపాపము లేదు. అయ్యా, పాపమని భయపడకు. మా గురుగారు పాయచిత్తం చేస్తారు. ఆయన పని అది. శిష్య, నువ్వు ఊరుకో. హరిశ్చంద్ర, నీ సత్యనిష్టకు నాకు చాలా సంతోషమైంది. పోనీ ఈ ఉపకారమైనా చేయనిస్తావా? నీవు భార్య నమ్ముకోని అవసరం లేకుండా నీకు కావలసినంత సొమ్ము నేను ఉచితంగా ఇస్తాను. స్వామి, నేను క్షత్రియుడను. దానమును స్వీకరింపజాలను. ఇక నేనేం చేస్తాను? నీవు కోరిన సొమ్మును చెల్లించి నీ ఇల్లాలని రాజుగా కొంటాను.